కైలాసం ఆ పరమ పద సోపానకేలిలో పావులా చిక్కుకో ఈ కరంగ వైకుంఠ పాలిలో ఆయుధం నీకు తెగు అది మరవకు అబ్బా ఇదంతా కల. నిజంగా నాగవల్లి తాగి కడుపులో ఉన్న బిడ్డ సచ్చింది అనుకున్నానే. అయినా సచ్చేది అదే కదా. ఇదిగో రంగమ్మ, ఇందాకటి నుంచి పట్టించుకోవట్లేదని నాన్న తెగ ఫీల్ అవుతున్నాడు కదా. ఆ గ్లాస్ ఏదో నాన్నకి ఇవ్వు రంగమ్మ. తీసుకో నాన్న. పోనీ నన్ను తాగించమంటావా? ఈ అట్కారానికి ఏం తక్కువ లేదు. తిక్క కుదిరింది. మేడం కొట్టకండి మేడం, వద్దు మేడం, వదిలేండి మేడం. మేడం నేనే తప్పు చేయలేదు. అసలు ఆ బిస్కెట్స్ ఎలా వచ్చాయో నాకు తెలీదు. ఏవైనా ఉంటే మేడం గారితో మాట్లాడండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను గోల్డ్ స్మగ్లింగ్ చేయడం ఏంటి? నేను కూడా ఒక ఆఫీసర్ని. ఇలాంటి తప్పు నేను ఎందుకు చేస్తాను? కూల్ 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 కూల్. అసలు నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు? ఇప్పుడు నువ్వు క్రైమ్ చేసావని ఎవరైనా అన్నారా? మేడం, వీళ్ళు నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నిజంగా గోల్డ్ బిస్కెట్లు ఎలా వచ్చాయో నాకు తెలీదు మేడం. ఎలా వచ్చుంటాయి? వాటికేమైనా కాళ్ళున్నాయా? మేడం, ఉండవు కదా. అయినా సరే ఆ గోల్డ్ బిస్కెట్స్ వచ్చి నీ బ్యాగ్ లో పడ్డాయి అంటే ఎంక్వైరీ చెయ్యాలి కదా. అంతవరకు నువ్వు దొంగవి కాదు, స్మగ్లర్వి అంతకన్నా కాదు.
అయినా మీరేంటయ్యా ఆడపిల్లని సున్నితంగా తీసుకురావాలి కానీ అలా బలవంతంగా లాక్కొచ్చినట్టున్నారు. ముట్టుకుంటే కందిపోతుంది. అంత అందంగా ఉంది పాపం. మేడం, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుంది. దయచేసి నా మాట నమ్మండి మేడం. ఆ, ఎవరు చేస్తుంటారు? ఎవరి మీదైనా అనుమానం ఉందా? నాకు అలాంటి శత్రువులు కూడా ఎవరూ లేరు మేడం. ఆ చూసావా, ఎవరూ చెయ్యకుండా నువ్వు తీసుకోకుండా అవి ఎలా బ్యాగ్లోకి వచ్చుంటాయంటావు? ఓహో, నీ బ్యాగ్ ఏమైనా బంగారు గుడ్లు పెడుతుందా? ఆ గోల్డ్ బిస్కెట్స్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. చాలా సీరియస్ గా చెప్తున్నాను. మీరేంటి మేడం జోక్గా తీసుకుంటున్నారు? ఇది జోక్ కాదు. గోల్డ్ స్మగ్లింగ్ అంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. నిజంగా నువ్వే తీసావని రుజువైతే డిపార్ట్మెంట్ పరువు పోతుంది, నీ ఉద్యోగం పోతుంది, చివరికి నీ జీవితమే పోతుంది. నేనే తప్పు చేయలేదు అంటే నమ్మరేంటి మేడం? నిజానిజాలు తెలుసుకోకుండా నేను దేన్ని నమ్మను. కానిస్టేబుల్, అసలేం జరిగిందో మీరే చెప్పండి. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. చెక్ చేస్తే ఈమె బ్యాగ్లో గోల్డ్ బిస్కెట్స్ దొరికాయి మేడం.